విశాల ఇక నేను పోయేస్తా. ఏడికి సాయిగాడు రమ్మన్నాడు పోయేస్తా. ఎందుకట? మనకి మస్తు బోర్ కొడుతుందట, ముచ్చటకు రమ్మన్నాడు. అవునా నిజమా? నీకు మానం లేదు, ఆనికి మానం లేదు. అగో బట్టలు వేసుకున్నాం కదా, మాకెందుకు మానాలు లేవు? ఓహో కామెడీ చేస్తున్నావా? గీ జోకులకేం తక్కువ లేదు. పని చేద్దాం 10 రూపాయలు సంపాదిద్దాం లేనే లేదు. ఎప్పుడు చూసినా తినుడు తిరుగుడు తాగుడు గంతే. కొన్ని రోజులు ఆగలేవే మా చేస్తా గాని. ఇంకెన్నడు చేస్తావు? లగ్గమై గిన్ని రోజులు అవుతుంది. నేనేమో కైకిలు పోయి సత్తన్నా, నువ్వేమో ఎంజాయ్గా తిరిగి సత్తన్నావు. అరే నాకు ఈ చిన్న చిన్న పనులు వచ్చాయి, కోడితే జాక్ పడేయాలి. ముందు ఈ ఎక్స్ట్రా వేశారు అని ఒళ్ళంచి పని చేసే సాత కాదు గాని ఏమో జాక్ పాటు కొడతాడు. జాక్ పాటు ఇంట్లోకు సామాన్లు లేవు, రాంగా తీసుకొని రా. అబ్బా సామాన్లు ఒక్క నెల మీ అవగానే తెమ్మలేవే. కొంచెమన్నా సిగ్గుండాలి అనడానికైనా. మా వాళ్ళు పెట్టుడు బాగా అయింది, ఇక నువ్వే తీసుకురావాలి సామాన్లు, వాళ్ళు పెట్టరాట. సరే తెత్తది. హాయ్ ఫ్రెండ్స్, ఈ సంవత్సరం అతిపెద్ద సేల్ వచ్చేసింది. ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ మరియు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్స్ రాబోతున్నాయి. ఇందులో 90% వరకు మీకు ఆఫర్ అయితే ఉండబోతున్నాయి. ఈ సేల్లో మీకు 90% వరకు డిస్కౌంట్తో పాటు క్రేజీ డీల్స్ అయితే దొరుకుతాయి. మీరు అనుకున్న దానికంటే ఎక్కువ ఆఫర్ అయితే ఇక్కడ ఉన్నాయి. మొబైల్ ఫోన్ వచ్చేసి 99 రూపాయలకే, టీ షర్ట్ కేవలం రూపాయి నుంచి వెళ్ళే, స్మార్ట్ టీవీలు 11 రూపాయలకే, ఫ్యాబ్ ప్రొడక్ట్స్ కేవలం 9 రూపాయలకే. ఇలా చాలా ఆఫర్లు అయితే ఉన్నాయి. ఈ లూట్ డీల్స్ను మీరు చేజెక్కించుకోవాలనుకుంటే మరియు స్టాక్ అయిపోకముందు మీరు షాపింగ్ చేయాలంటే నేను చెప్పబోయే స్టెప్స్ను ఫాలో అవ్వండి. మీరు ముందుగా టెలిగ్రామ్ ఓపెన్ చేసి ఈజీ డీల్స్ అని సెర్చ్ చేసి అందులో జాయిన్ అవ్వండి. ఈ ఛానల్లో మీకు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి లూట్ ఆఫర్స్ వెంటనే దొరుకుతాయి. మీరు మీ డబ్బునైతే సేవ్ చేసుకోవచ్చు. మీకు టెలిగ్రామ్ లేదని పరేషాన్ కాకూరి, మీరు ఫేస్బుక్లో ఈజీ డీల్స్ అని సెర్చ్ చేసి ఆ పేజీని ఫాలో అవ్వండి. మీకు అక్కడ కూడా డీల్స్ దొరుకుతాయి. ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం, త్వరపడండి. డీల్స్ తొందరగా స్టాక్ అయిపోతాయి. ఇప్పుడే జాయిన్ అయ్యి మీ బెస్ట్ డీల్ను పొందండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూడండి. మా వాళ్ళు పెట్టుడు బాగా అయింది, ఇక నువ్వే తీసుకురావాలి సామాన్లు, వాళ్ళు పెట్టరాట. సరే తెత్తది. ఏమే నేను పోయి గడ్డం తీసుకుని వస్తా. పిల్లగానే మంచిగా చూసుకో. పిల్లగాళ్ళు అనకు, పిల్లగాడు అని చెప్పు. గదేందే గట్లనే పడుతుంది. గట్ల అనుకుంటే ఇంకెట్లనాలే, నీ బిడ్డ లేచుడుతోనే పోయింది తిరుగా. ఈడు ఇంకెవరున్నారు? ఈడొక్కడే ఉండే. అగ్గో అమ్ముగాడు ఇంట్లో లేడా? నేనేమన్నా ఇంగ్లీష్ లో చెప్తానా? లేదనే చెప్పబడి. మరి అది ఎటు పోయిందంటావు? తిరుగా అని చెప్తే అర్థమైతే లేదా? మళ్ళా అడిగి సత్తావు. ఏబిసిడి ఎలకల బాధ ఇంట్లో ఉంటే పెళ్ళం బాధ అన్నాడు. ఏకే నాకు అర్థం కాలేదు సార్. ఎలకలు లేవు, పందికొక్కులు లేవు, కానీ పోయి అది ఏడున్నా తీసుకొని రాపో. ఏం అవసరం లేదు, అది ఏడున్నా కానీ మళ్ళీ గుడ్లకే రావాలి. నేను పోతా, గడ్డం తీసుకుని వస్తా. అగో అమ్ము ఎటో పోయేస్తాను. నేను కూడా నీ లెక్కన పోయేస్తా అన్న. నా లెక్కన ఎటు? టైం పాస్ నీ లెక్కన తిరగబోయేస్తా అన్న. ఆ అంకుల్ నువ్వు ఇట్లా తిరుగుతా అంటే నీకు డబ్బులు ఎన్ని నుంచి వెళ్ళొస్తున్నాయి? మా అత్తగారింటికా నుంచి. అంతేగా అంతేగా. అవునా? నీకన్నా మా పప్పనే నయం. అబ్బో ఎందుకో? మా పప్ప నీ లెక్క తిరగవాడు, తాగడు, మంచిగా పని చేసుకుంటాడు. మంచిగా పని చేసి ఎంత సంపాదించింది ఏంటి? 2 లక్షల దాకా సంపాదించి నీ లెక్క జీరో కాదు. మాకు టైం వస్తుందమ్మా, మేము సంపాదిస్తాం. ఎప్పుడు ముసలోని పోయినాకనా? మీ పప్ప 6 నెలల సంపాదించేది నేను ఒక్క రోజులో సంపాదిస్తా. అంత టాలెంట్ పర్సన్ నేను. ఈ పిల్లలకేం తక్కువ లెక్కి. చిన్న పూర్వంలో ముందర కూడా ఇచ్చేది పోవట్టే. ఏమైందిరా ఇంత లేటు? చెల్లె వద్దును గాని ఇవాళ నా భార్య నన్ను తిట్టిందిరా. అగో నిన్ను కూడా తిట్టిందారా? అంటే నీ భార్య నిన్ను కూడా తిట్టిందారా? తిట్టిందిరా. తిక్కలేస్తే అప్పుడప్పుడు అంతది కూడా. అయ్యో అయ్యో అయ్యో. అయితే నీకన్నా నేనే బెటర్. అయినా మన సంతోషంగా ఉండు వాళ్ళకి నచ్చదు కారా? ఎప్పుడు పని చెయ్యి చెయ్యి అని చంపుతూనే ఉంటారు. అవునరా, నన్ను కూడా రోజు కైకిలు అని చంపుతాయిరా. మా అంటే కైకిలు ఎంత వస్తాయిరా? 500 600 వస్తాయి. ఆ పైసలకే నేను పనుకోవాలా? అవు అవు మనం ఏంది, మన రేంజ్ ఏంది? ఒక్క దెబ్బకే 1,00,000 రూపాయలు సంపాదించే క్యాండిడేట్లం మనం. ₹1,00,000 సంపాదించాలంటే
ఎన్ని రోజులు పడుతుందో ఏమో. ఇన్ని రోజులు కూడా అవసరం లేదురా. అబ్బో ఎట్లా? కిడ్నాప్ చేస్తే అవే వస్తాయి. అబ్బో నేనైతే అమ్మరా కిడ్నీలు. చెప్పు. నీ ముఖం కిడ్నీలు కాదురా, కిడ్నాప్. అమ్మో కిడ్నాపా? కిడ్నాప్ అంటే నాకు మస్తు భయం. పిచ్చోడా, ఒక్కసారి ధైర్యం చేసినావు అనుకో ఇక భయమే ఉండదు. అంతే అంటావారా? అంతేరా. అరే మరి వాళ్ళకి కిడ్నాప్ చేద్దాం రా. ఇంకా శేఖర్ అన్న నాన్నమ్మని కిడ్నాప్ చేద్దామా? అసలు దుత్తానే ఇంటికన్నా ఉంటాను. దరిద్రుడా. చల్, ఇక ముసల్దాన్ని కిడ్నాప్ చేస్తే వాళ్ళు పట్టించుకుంటారా? మరి అన్నదా పిల్లలని కిడ్నాప్ చేద్దామారా? మీ బతుకులు జడా. అనాథ పిల్లలను కిడ్నాప్ చేస్తే మన కోలన్న పైసలు ఇస్తారా? మరి ఎవరిని కిడ్నాప్ చేద్దామో చెప్పురా. ఎవరిని కిడ్నాప్ చేద్దామా? ఎండి గానోళ్ళ కొడుకుని. ఏంది ఎండి గాని కొడుకునా? మరి ఎండి గాని దగ్గర డబ్బులు ఉన్నాయంటావారా? ఇప్పుడే రాంగా ఎండి గానోళ్ళ బిడ్డ కలిసి ముచ్చట్ల వాళ్ళ ఇంట్లో 2 లక్షలు ఉన్నాయని చెప్పింది. అగో ఏమైందిరా నీకు? ఇప్పుడే మంచిగా ఉంటేవి. అరే సినిమాలల్లో కిడ్నాపర్ ఇట్లా అవుతారు కారా? అయితే ఇప్పుడు మనం కిడ్నాప్ చేస్తున్నాం కదా అన్న, అందుకే గిట్ల నవ్వినా. నువ్వు కూడా నవ్వన్నావు ఒకసారి. అరే పోదాం పారా, పోరాన్ని కిడ్నాప్ చేద్దాం. అరే లోపట ఎండి గాడు ఉన్నాడంట వారా. ఏమో అన్న అడిగత్తాగు. అరే మనం వచ్చింది కిడ్నాప్ కురా. సారీ అన్న మర్చిపోయినా. అరే నాకు చక్కగా కనబడతలేదురా, నువ్వు ఎత్తుకో నన్ను. నిన్ను ఎత్తుకుంటే నన్ను అడుగుంటుందా? అబ్బా ఏందన్నా ఎనుక్కున్నావు? నువ్వు మీద పడితే నేను బతుకుతానా? అరే నువ్వు ఇటు ఎలుక పిల్లలు ఎక్కున్నావు ఏంద్రా? నువ్వు కూడా వెనక్కి అటు ఇటు ఉన్నావు. అయ్యో కొంచెం ఏమైందన్నా? ఎండి గాడు ఉన్నాడా? లేడురా, వాళ్ళ భార్య ఆ పిల్లగాడు ఉన్నాడు. ఆ పిల్లగానికి వాళ్ళ అమ్మన్నం తినిపిస్తుంది. అబ్బా అది ఇంకున్నా కూడా చూడే. ఎందుకురా? ఇలా మా ఇంట్లో పప్పు కూర వేసిల్లే, ఇంట్లో చికెన్ చేసిండ్రు అనుకో, అది కూడా కిడ్నాప్ చేద్దాం. చేతిలో పడకు నడు. రావాలమ్మా బండి. ఈ పిల్లులు పాడవాడా? అరే ఇంట్లోకి ఏంద్రా, రా రా రా. చిన్నోడా 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 అయ్యో ఎటు పోయిండు? ఇప్పుడే ఉండే కదా మళ్ళీ ఎటు పోయిండు? చిన్నోడా ఒరే చిన్నోడా ఒరే చిన్నోడా 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 అయ్యో ఎటు పోయిండు? ఇంతసేపు మంచిగానే ఆడుకున్నాడు. మా ఆయన కన్నా ఫోన్ చేస్తా. హలో చెప్పే. చిన్నోడు కనబడతలేడండి. ఏంటిదే?
వచ్చిన వచ్చే వరకు చిన్నోడు లేడు. అయ్యో రితిక నువ్వేం బాధపడకే, మన చిన్నోడికి ఏం కాదు. నేను ఇప్పుడే పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ చేస్తా, నువ్వేం బాధపడకు. సరే అన్నా ఇక మన క్రిమినల్ ఎదిగినట్టే కానీ అరే మనం తోపులం రా తోపులం. అంతా మంచిగానే ఉంది కానీ ఆ ఎండికి ఫోన్ చేసి ఎట్లనే మరి ఇంకెట్లా చేస్తావురా సెల్ ఫోన్ పట్టి? ఎవరైనా సెల్ ఫోన్ పట్టే చేస్తారు, నీ నెంబరు గుర్తుపడితే ఎట్లా అంటున్నా. పిచ్చోడా, నేను మొన్ననే కొత్త నెంబర్ తీసుకున్నారా, దాంతో చేస్తా. ఆ నెంబర్ ను ఎవరు గుర్తుపట్టరు. వా అన్న వా. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అన్నా నీకు గొంతు గుర్తుపడితే ఎట్లనే మరి? అరే గాయంత తెలివిలేను నేనారా, కొంచెం గొంతు చేంజ్ చేసి మాట్లాడతారా? వా అన్న వా. అమ్ముగా మన చిన్నోళ్ళు కిడ్నాప్ చేసిండ్రా, పోలీసులకు కంప్లైంట్ చేయడానికి పోతున్నారా? ఎవరు పాప కిడ్నాప్ చేసింది? ఏమోరా, ఎవరు చేసిండ్రో తెలియదు. అరే నువ్వు జల్ది ఇంటికోరా, నేను పోయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చేస్తా. హలో ఎవరండి? హలో మేము కిడ్నాపర్స్. మీ కొడుకును కిడ్నాప్ చేసింది మేమే. మీరు కిడ్నాప్ చేశారా? ఎందుకండి? అసలు మీకు ఏం కావాలి? 2 లక్షలు ఇచ్చి తీసుకోపో నీ కొడుకును, లేకపోతే నీ కొడుకు. అయ్యో అంత పని మాత్రం చేయకండి, చెప్పండి ఎక్కడికి రమ్మంటారు, డబ్బులు తీసుకుని వస్తా. అరే ఏడికి రమ్మంటావని అడుగుతాండ్రా. రై ముందైతే డబ్బులు రెడీ చేసుకోమని చెప్పు, తర్వాత ఎక్కడికి రావాలో మనం చెప్పుదాం. సరేరా. ఇగో నువ్వైతే ఫస్ట్ డబ్బులు రెడీ చేసుకో, నువ్వు ఎక్కడికి రావాలో మళ్ళీ ఫోన్ చేసి చెప్తా. సరే అండి, మా కొడుకునైతే ఏం చేయకండి, మీకు దండం పెడతా. ఏం చెయ్యం, ఈ విషయం గిట్ట పోలీసు వాళ్ళకి తెలిసిందనుకో నీ కొడుకును. చెప్ప సార్, ఎవరికి చెప్ప. సరే ఏమైంది పప్ప? అరే అమ్ముగా తమ్ముని కిడ్నాప్ చేసిన వాళ్ళు ఫోన్ చేసిరా, 2 లక్షలు డిమాండ్ చేస్తారు. అరే ఆ డబ్బులు ఇచ్చి తమ్ముని తీసుకొద్దాం పారా. ఏంది 2 లక్షలు డిమాండ్ చేస్తుర్రా? మంచిగా పని చేసి ఎంత సంపాదించింది ఏంటి? 2 లక్షల దాకా సంపాదించి నీ లెక్క జీరో కాదు. పప్ప 6 నెలల సంపాదించేది నేను ఒక్క రోజులో సంపాదిస్తా. అంత టాలెంట్ పర్సన్ నేను. పప్ప కిడ్నాప్ చేసిన వాళ్ళు దొరికిర్రు. ఏంది కిడ్నాప్ చేసిన వాళ్ళు దొరికిర్రా? ఎవరు వాళ్ళు? పప్ప పసిగాడ కిడ్నాప్ చేసిండు. ఏంది పసిగాడు ఇంత దుర్మార్గుడా? చెప్పురా అమ్ము, ఇప్పుడు ఏం చేద్దాం? పద పప్ప చెప్తా. అరే చిన్నోడా, ఈ అమ్మను వదిలేసి ఎటు పోయినవురా? నిన్నెవరు ఎత్తుకపోయినా వాళ్ళ మీద మన్ను పోయి వాళ్ళ మీద దుమ్ము పోయి వాళ్ళు సావా. కొడుకు చిన్నోడా. విశాలా, ఓ విశాలా. ఆగో మీరేనా? ఎటొచ్చిర్రు? అయ్యో దేవుడా, నా మొగుడేంటి గిట్ల తయారైండు? వాడు మిమ్మల్ని ఎక్కడికి రమ్మన్నాడు? వాని సంగతి అలా పారి ఎక్కడికో చెప్తా. పారి అలా చంపుదా ఖచ్చితంగా నేను. నీ భర్తను చంపితే ఏమవుతుంది విశాల? నీ భర్తను మంచోళ్ళ లెక్క మార్చుకో. ఎట్లా మార్చుకోవాలి? ఇగో విశాల నేను చెప్తా, జాగ్రత్తగా. ఏమీ సేతురా సామి, ఏమీ సేతు.
నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అన్న వీని తిండి పాడవాడా, వీడు ఇప్పటికి 500 రూపాయల తిండి తిన్నాడే. 500 గారా తినంతి, మనకు 1,99,500 రూపాయలు లాభం వస్తలేదా? సరే గాని ఇప్పుడు ఆ ఎండిని డబ్బులు పట్టుకొని ఏ ప్లేస్కి రమ్మందాం? అరే నేను వాడిని నర్సరీ కాడికి రమ్మంట, వాడు నాకు డబ్బులు ఇవ్వగానే నీకు ఫోన్ చేసి చెప్తా. ఈ పిల్లగాని గ్రామ పంచాయతీ దగ్గర విడిచిపెట్టిపో, ఓవలు చూడకముందు. అలాగా? సరే 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 నేను ఆయనకు ఫోన్ చేస్తావు. అగో పశ చేస్తాడు. హలో, ఇగో చెప్పేది మంచిగాను. మీ ఊరి నర్సరీ ఉందా? అక్కడికి రా, అక్కడికి వచ్చి ఫోన్ చెయ్యి. సరే అండి. ఇగో మన నర్సరీ లేదా, ఆడికి పైసలు పట్టుకొని రమ్మన్నాడు. సరే నువ్వైతే పోయి ఆ డబ్బులు ఇచ్చి మీ బాబుని పట్టుకొని రాపో. సరే. హలో, ఇగో మీరు చెప్పిన నర్సరీ కాడికి వచ్చిన డబ్బులు కూడా తీసుకొచ్చిన. అక్కడ నర్సరీ బోర్డు కనబడుతుందా? ఆ బోర్డు కింద డబ్బులు పెట్టు. సరే. మీరు అన్నట్టే నర్సరీ బోర్డు కాడ డబ్బులు కూడా పెట్టినా. మరి పిల్లగాడు? నువ్వైతే ఇక్కడ నుంచి ఫస్ట్ వెళ్ళిపో. నేను పిల్లగాడు ఎక్కడున్నాడో తర్వాత ఫోన్ చేసి చెప్తా. సరే. అరే ఆ పిల్లగాన్ని అక్కడ మన గ్రామ పంచాయతీ కాడ వదిలిపెట్టు. హలో, మీ పిల్లగాని నువ్వు తీసుకోపో, గ్రామ పంచాయతీ కాడ వదిలిపెట్టినాం. పిచ్చి జనాలు కష్టపడి డబ్బులు సంపాదిస్తారా, కానీ మనం మన తెలివితో 2 లక్షలు సంపాదించినాం. అవునా, నువ్వు బాగా గ్రేటే. ఇక వంచే డబ్బులు. హలో 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 ఏమండి ఏమండి హలో హలో విశాల విశాల ఏమైంది? ఏమండి హలో హలో, మీ ఆవిడను కిడ్నాప్ చేసినాం. కిడ్నాపా? ఎందుకు? డబ్బులు డబ్బులు కావాలి. డబ్బులా? ఎంత? 3 లక్షలు. 3 లక్షలు తీసుకొని మీ ఊరి నడిని చెరువు గట్టుంది చూసినావా, అక్కడికి తీసుకొని రా. ఈ విషయం గనక పోలీసులకు చెప్పినావు అనుకో, నీ భార్యను. అయ్యో నా భార్యను ఏం చేయకూర్రి బాంచన్. 3 లక్షలు లేవు కానీ 2 లక్షలు తీసుకొస్తా, ఇడిచిపెట్టుర్రి బాంచన్. సరే జల్దీ పైసలు పట్టుకొని రా. సరే. ఏమైందన్నా? విశాల్ నువ్వు కిడ్నాప్ చేసిరట్రా, పారా పోయేద్దాం. పోదాం కానీ ఫస్ట్ అయితే పైసలు వంచు. పైసలు వంచినాక పోదాం. సచ్చినోడు. అరే ఈ 2 లక్షల కిడ్నాపర్కి ఇచ్చుడ్రా. మరి నాకు? నాకు నా పెళ్ళన్నోడు కిడ్నాప్ చేసిందంటే ఈయనకి పైసలు కావాలంట, పైసలు. అయ్యో నా పెళ్ళవా, నేను కిడ్నాప్ చేసిర్రా అని ఎంత పని అయిపోయానే. అయ్యో ఈడికే రమ్మనగా ఎవరు లేరు, నేను ఫోన్ చేస్తా. నన్ను కిడ్నాప్ చేసిరనగానే భయపడ్డావా? మరి వీళ్ళెంత భయపడి ఉంటారో చెప్పు. కష్టపడి పని చేయడం మొగుడా అంటే గిట్లా కిడ్నాప్ చేసి సంపాదిద్దాం అనుకుంటావా? ఇన్ని రోజులు నువ్వు సోమరిపోతువే అనుకున్నా, కానీ నువ్వు ఇంత ఘోరంగా తయారవుతావని నేను ఎప్పుడు అనుకోలే. ఇక ఉండు, నువ్వు ఇట్లనే ఉండు. ఇక నీతో ఉండు, నాతో కాదు. నీకు విడాకులు ఇచ్చి వెళ్ళిపోతా. అబ్బా విశాలను అట్లా మాట్లాడకే, నేను తప్పు చేసిందే, నేను ఇంకోసారి తప్పు చేయనే, నీ దండం పెడతానే, నీ కాళ్ళు ముక్తనే, నన్ను ఇడిచిపెట్టి ఓకే.
ఇగో విశాల ఈ ఒక్కసారి విడిచిపెడదాంతి. ఇగో పాసి నువ్వు చేయంగా మా ఫ్యామిలీ ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? గుండె పూట వచ్చినంత పనైంది మాకు. సారీ ఏంది, తప్పైంది, నన్ను క్షమించు. ఇగో నీ డబ్బులు తీసుకో. ఇంకోసారి ఇట్లా ఏకు. సరే అండి. ఇక నన్న మారు. పప్పా బాయ్, తమ్ముడితో ఆడుకోవాలి, లేట్ అవుతుంది. రా మరి గిరన్న మారిపో పసి. ఓకే, చాలా పని కష్టం చేసి బతకాలే, ఇదేం పని నీకు చెప్పు.